హాయ్ ఫ్రెండ్స్, సామ్సంగ్ వర్సెస్ యాపిల్ అంటే నాకైతే ఎక్కువగా గుర్తొచ్చేది ఇన్స్టాగ్రామ్లో కనిపించే మీమ్స్ అండ్ ట్రోల్స్. అసలు ఏ రేంజ్లో ఫైట్ అవుతుంది అంటే సామ్సంగ్ ఇంకా యాపిల్ వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఫైట్ చేయించుకుంటారేమో అన్నంత అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే సామ్సంగ్ ఇంకా యాపిల్కి ఫ్యాన్స్ ఉంటారు, కాదు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. మీ సపోర్ట్ వల్ల మనమైతే ప్రస్తుతం 8K ఫ్యామిలీ అయితే అయ్యాము. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం సామ్సంగ్ S25 అల్ట్రాకి ఐఫోన్ 16 Pro Maxకి కంపారిజన్ అయితే చూసేద్దాము. అండ్ లాస్ట్లో ఎవరు విన్నారో కూడా తెలుసుకుందాం. చేయకుండా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ తోటి స్టార్ట్ చేసేద్దాము. ఈ రెండు మొబైల్స్ కూడా టైటానియం ఫ్రేమ్ తో వస్తాయి. S25 అల్ట్రా విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గొరిల్లా ఆర్మర్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే ఐఫోన్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. స్ట్రాంగ్ విషయానికి వస్తే రెండు కూడా ఆల్మోస్ట్ స్ట్రాంగ్ గానే చెప్పాలి. S25 లో వచ్చేసి 8.2 mm థిక్నెస్ తో ఉంటుంది. 218 grams వెయిట్ అయితే ఉంటుంది. ఐఫోన్ 16 Pro Max వచ్చేసి 8.25 mm థిక్నెస్ ఉంటే 227 grams వెయిట్ అయితే ఉంటుంది. రెండిట్లోనూ IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి అండ్ రెండు కూడా NFC కి సపోర్ట్ చేస్తాయి. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు కూడా నెక్ టు నెక్ అయితే ఉన్నాయి. డిజైన్ విషయానికి వస్తే ఎవరి చాయిస్ వాళ్ళది. నాకు నచ్చింది, మీకు నచ్చకపోవచ్చు కాబట్టి నేనైతే ఎవరికి కూడా పాయింట్ ఇవ్వట్లేదు డిజైన్ విషయంలో. బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం చెరొక పాయింట్ ఇస్తున్నాను. రెండు కూడా 6.9 inches డిస్ప్లేతో వస్తున్నాయి. సామ్సంగ్ లో వచ్చేసి పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, అలాగే డైనమిక్ 2x AMOLED డిస్ప్లే కూడా ఉంటుంది. 2600 ని స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది అండ్ QHD వరకు సపోర్ట్ చేస్తుంది. యాపిల్ లో వచ్చేసి డైనమిక్ ఐలాండ్ అయితే ఉంటుంది. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, దీనివల్ల యూసెస్ కూడా ఉన్నాయి. 2000 ని స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది అండ్ QHD అయితే ఉండదు. సామ్సంగ్ లో యాంటీ రిఫ్లెక్టివ్ డిస్ప్లే అయితే వాడారు. మీరు ఏదైనా కంటెంట్ చూస్తున్నప్పుడు రిఫ్లెక్షన్స్ తక్కువగా ఉంటాయి, ఇబ్బంది ఉండదు. అదే ఐఫోన్ విషయానికి వస్తే బ్రైట్నెస్ తక్కువగానే ఉంటుంది, రిఫ్లెక్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలోనే యాపిల్ కాస్త తక్కువగా ఉంది. ఇద్దరిలో పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ మీరు బయట ఆఫీస్ లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ ఈ ఇబ్బంది అయితే మీరు ఫేస్ చేయొచ్చు. డిస్ప్లే విషయంలో అయితే సామ్సంగ్ కి క్లియర్ గా ఒక పాయింట్ అయితే ఇచ్చేయచ్చు. పర్ఫార్మెన్స్ విషయంలో అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకదాంతో ఒకటి మ్యాచ్ చేయలేము, బట్ చూద్దాం కంపారిజన్ ఎక్కడి వరకు వెళ్తుందో. ఇది కూడా లేటెస్ట్ ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్లు అయితే వాడారు అండ్ రెండు కూడా 3 nanometer మీద బిల్డ్ అవుతుంది. సామ్సంగ్ లో అయితే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఉంటుంది, మినిమం 12 GB ర్యామ్ అయితే ఉంటుంది అండ్ 8 cores అయితే ఉంటుంది. యాపిల్ లో వాళ్ళ సొంత A18 Pro ప్రాసెసర్ అయితే ఉంటుంది. 8 GB ర్యామ్ వేరియంట్ ఒకటే ఉంటుంది, 6 cores మాత్రమే వస్తుంది. 6 cores ఉండడం వల్ల గీక్ బెంచ్ లో మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు తక్కువ స్కోర్ అయితే చేసింది, కానీ సింగిల్ కోర్ లో మాత్రం స్నాప్డ్రాగన్ కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేసింది. సామ్సంగ్ లో ఆండ్రాయిడ్ తో వస్తుంది, 1 UI స్కిన్ అయితే ఉంటుంది. విడ్జెట్స్ ఉంటాయి, చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. S Pen కూడా సపోర్ట్ చేస్తుంది, నోట్స్ రాసుకోవడానికి డ్రాయింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఐఫోన్ వచ్చేసి iOS మీద రన్ అవుతుంది. iOS కి ఆండ్రాయిడ్ కి అసలు కంపేర్ చేయడమే తప్ప, బట్ చాలా మంది మాత్రం కంపేర్ చేస్తూ ఉంటారు. ఈ ఒక్క విషయంలో మాత్రం ఒక్కరు బెటర్ అని మాత్రం చెప్పలేము, ఎందుకంటే iOS అనేది యాపిల్ లో మాత్రమే ఉంటుంది, వేరే ఏ బ్రాండ్ లో ఉండదు కూడా. అండ్ సెక్యూరిటీ బిడ్జెట్స్ ఉంటాయి, కస్టమైజేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. లో యాప్ స్టోర్ లో ఉండే యాప్స్ అన్ని కూడా చాలా మటుకు యాప్స్ ఐఫోన్ కి ఆప్టిమైజ్ అయ్యి ఉంటాయి. ప్లే స్టోర్ లో యాప్స్ అంతా ఆప్టిమైజ్ అయ్యి అయితే ఉండవు. ఏ ఫీచర్ కి వస్తే మాత్రం సామ్సంగ్ మాత్రం ఎడ్జ్ ఉంటుంది. యాపిల్ లో కూడా ఏ ఫీచర్స్ ఉంటాయి, కానీ సామ్సంగ్ వాళ్ళు లాస్ట్ 3 years నుంచి కూడా ఏ ఫీచర్స్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం బెటర్ గా ఉంది. మీకు ఎక్కువ ఏ ఫీచర్స్ కావాలి, ఒకటే టైంలో డ్యూయల్ యాప్స్ వాడాలి అనుకుంటే కనుక సామ్సంగ్ ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు. మీకు సింపుల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏ ఫీచర్స్ కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదు అనుకుంటే యాపిల్ కి అయితే మీరు ఒక పాయింట్ ఇవ్వచ్చు. కెమెరా విషయంలో సామ్సంగ్ లో బ్యాక్ సైడ్ 4 కెమెరాలు అయితే ఉంటాయి. 200+, 50+, 50+, 10MP. మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP, మిగతా 50 MP 10 MP వచ్చేసి టెలిఫోటో లెన్స్ కెమెరా, మిగతా 50 వచ్చేసి అల్ట్రా వైడ్ అయితే యూజ్ చేస్తాం. సామ్సంగ్ లో 3x, 5x, 10x ఇలా ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. మాక్సిమం వచ్చేసి 100x వరకు జూమ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి మాక్సిమం 8K 30 fps వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి 12 MP ఇచ్చారు, ఇది కూడా మాక్సిమం 4K 60 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఐఫోన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 48+, 10 MP, మెయిన్ కెమెరా 48, సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్, 10 MP టెలిఫోటో లెన్స్, మాక్సిమం 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 25x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు.
బ్యాక్ మెయిన్ కెమెరా నుంచి 4K 60 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి 12MP, దీని నుంచి కూడా సేమ్ 4K 60 fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా విషయంలో అయితే సింపుల్గా చెప్పేయచ్చు. ఫోటో విషయంలో సామ్సంగ్ బెటర్గా ఉంటుంది, అదే వీడియో రికార్డింగ్ విషయంలో యాపిల్ బెటర్గా ఉంటుంది. యాపిల్లో అలాగే సినిమాటిక్ మోడ్ కూడా ఉంటుంది, దీని నుంచి మాక్సిమం 4K 30 fps వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు, కానీ పౌజ్ బటన్ అయితే ఉండదు. నేను కెమెరాలో ఫొటోస్ మాత్రమే దిగుతాను, వీడియోని ఎక్కువగా యూజ్ చేయను అనుకుంటే కనుక సామ్సంగ్కి ఒక పాయింట్ ఇవ్వండి. నేను ఫొటోస్తో పాటు వీడియోస్ కూడా నాకు ఇంపార్టెంటే, నేను ఒక వ్లాగ్ అన్ని యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాను అనుకుంటే కనుక ఇక్కడ మీకు యాపిల్కి ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు. సామ్సంగ్లో వచ్చేసి 5000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది, 15W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్. బ్యాటరీ ఫుల్ అవడానికి 1 అవర్ వరకు టైం అయితే తీసుకుంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ 5W వరకు. ఐఫోన్ విషయానికి వస్తే 4685 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది, 25W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఫుల్ అవడానికి ఎంత లేదన్నా 1 అవర్ 20 minutes 30 minutes అలా టైం తీసుకుంటుంది. లక్షలు పెడతారు ఫోన్ ప్రైజులు, ఫాస్ట్ ఛార్జర్ మాత్రం ఇవ్వరు పెద్ద మనుషులు. ఇద్దరు కూడా బాక్స్ లో ఛార్జర్లు అయితే ఇవ్వరు, కానీ సామ్సంగ్ మాత్రం కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అదే యాపిల్ విషయానికి వస్తే మాత్రం మ్యాక్సేఫ్ ఫ్యూచర్ ఉంటుంది. ఇద్దరు అయితే ఒక విషయంలో ఎక్కువ, ఒక విషయంలో తక్కువ అవుతున్నారు కాబట్టి ఇద్దరు కూడా ఈక్వల్ అయిపోయారు. బ్యాటరీ విషయంలో చెరొక పాయింట్ అయితే ఇస్తుంది. యాపిల్ అయితే చాలా సెక్యూర్డ్ అండి, ఓన్లీ ఫేస్ అన్లాక్ ఉంటుంది, లేదంటే పాస్వర్డ్ మాత్రమే ఉంటుంది. సామ్సంగ్ విషయానికి వస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది, అలాగే పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. సెక్యూరిటీ విషయంలో మాత్రం ఐఫోన్ కి ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే హ్యాకర్ నుంచి సెక్యూర్ గా ఉంటుంది అండ్ మన డేటా కూడా కొంచెం ప్రొటెక్టివ్ గా ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే సామ్సంగ్ 1,30,000 అయితే పెట్టారు, అదే యాపిల్ అయితే ఇప్పుడు 1,40,000 అయితే ఉంది. ప్రైసెస్ అయితే దగ్గరలోనే ఉన్నాయి. బెటర్ వీడియో రికార్డ్ చేసే మొబైల్ కావాలి, స్మూత్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఐఫోన్ ఇక్కడ బెటర్ గా అవుతుంది. అదే మీకు కెమెరా పరంగా ఒక మొబైల్ కావాలి, ఎస్ పెన్ ఉండాలి, ఏ ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉండాలి అంటే సామ్సంగ్ బెటర్ గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఎవరు విన్నర్ అనేది మాత్రం మీరే చెప్పాలి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతతో మీ పని అయింది అనుకోకుండా మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి, అక్కడ ఆల్ అని వస్తుంది, అక్కడ ప్రెస్ చేస్తేనే మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై. అదే ఐఫోన్ విషయానికి వస్తే 4685 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అదే ఐఫోన్ విషయానికి వస్తే 4600. అదే ఐఫోన్ విషయానికి వస్తే 4600. అదే ఐఫోన్ విషయానికి వస్తే 4685. అదే ఐఫోన్ విషయానికి వస్తే 4680. అదే లక్షలు పెట్టి లక్షల ఫోన్ ప్రైజులు పెడతారు, కానీ ఫాస్ట్ ఛార్జర్లు ఇవ్వరు.